ఇవాళ పిల్లలు ఎదిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత, ప్రయోజకత్వానికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏడుస్తున్నారండి. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఏమన్నా తెలుసా? అయ్యా, నా పిల్లలు నన్ను ఆదరించట్లా, నాకు సహాయము. నేను అంటాను పిల్లరా, ఈ తల్లి ఆ బిడ్డ విషయంలో ఏం చేసి ఉండాలి, ఎలా ప్రయాసపడి ఉండాలి? మొదటి భాగంలో మనం చదివాం. ఆ తల్లి ఆ బిడ్డల కొరకు ఎదిగారు పిల్లలు. వాళ్ళ కొరకు పడిన ప్రయాస ఆ పిల్లలు చూసుంటారా లేదా? ఆ పిల్లలకి ఆ తల్లి మీద ఏం కలుగుద్ది? కనికరం అండి. కలగదా? కలగదా? నీ మాట నీ పిల్లలకు కనికరం పుట్టించాలి. స్తోత్రం. నీ భక్తి నీ పిల్లలను దేవుని వైపుకు మళ్ళించాలి. బిడ్డలను దేవుడు ఇచ్చాడు, బహుమానంగా ఇచ్చాడంటే బాధ్యత ఏంటో తెలుసా? ఆ పిల్లల కొరకై తల్లిదండ్రులు ప్రయాసపడేవారై ఉండాలి.